హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పెసర పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పునుగుల్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్కు చాలా మంచిది. కాంబినేషన్ వచ్చేసి మనం ఈ పునుగులకు అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి ఇలా పెసరపప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు ఈ పప్పునైతే కడుక్కోవాలండి. పప్పుని ఇలా బాగా రబ్ చేస్తూ కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి తగినంతగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పులోకి మనం వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఈ పప్పునైతేనంటే ఒక 2 గంటల సేపు కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక 2 స్పూన్ల మనం పల్లీలు వేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటినన్నిటిని కూడా సిమ్లో పెట్టేసుకొని కాసేపు ఇలా నూనెలో వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. ఒక 7-8 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కొంచెం వేగినాక ఒక చిన్న కప్పు దాకా అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఈ అల్లం ముక్కలను కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకున్న తర్వాత చింతపండు కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఇలా వేపుకోవాలి. వీటిని అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా వేపుకుందాము. ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెము వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము జీలకర్ర వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. పచ్చళ్ళలో వేసేసుకుందాము. ఈ పచ్చళ్ళలో పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి పచ్చడిని. ఇప్పుడు మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి పునుగులకు, దోశకు, ఇడ్లీకి అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పప్పు చూద్దాము. 2 గంటలు అయిపోయింది. పప్పు కూడా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పును మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కాసేపు ఇలా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 ఇంచ్ అల్లంని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెము వంట సోడా వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేసారంటే పునుగులు అనేది ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి కొంచెమే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి మనకు పిండి అనేది. ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పునుగులు వేసేసుకోవాలి. పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో వేసేసుకోండి పునుగులు. ఆయిల్ అయితే ఎక్కువ హీట్లోనే ఉండాలి. ఇలా పునుగులు వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను అప్పుడు తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. మనం చేస్తున్నాయి పెసర పునుగులు కాబట్టి మినపప్పుతో చేసిన పునుగుల్లా కలర్ అయితే రావండి. ఈ కలర్లోనే ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా పునుగులు కూడా వేసేసుకుందాము. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే సెకండ్ టైంకి హీట్ అనేది కొంచెం తగ్గించుకొని పునుగులు వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది.
ఇప్పుడు మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పునుగులు అయితే. కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ, అంటే అల్లం చట్నీతో రుచి తిరిపోతుంది ఈ పునుగులు అయితేనంటే. చూసారు కదా, పునుగులన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాము. ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయండి పునుగులు అయితేనంటే. చూసారు కదా, ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చాలా బాగా వచ్చాయి. ఈ చట్నీతో కాంబినేషన్ అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.